సక్సెస్ చుట్టూనే ప్రపంచం అంతా ఉంటుంది. సక్సెస్ అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది ప్రపంచానికి. ఓటమి ఎప్పుడు ఒంటరిదే. అయితే ఒక నానుడి ఉంది, ఓటమి ఒంటరిగా ఉంటుంది, సక్సెస్ చుట్టూ ప్రపంచం ఉంటుంది అని చెప్పి. అయితే మన సక్సెస్ రానప్పుడు, మనం సక్సెస్ కోసం కష్టపడుతున్నప్పుడు, మనల్ని ఎవరు నమ్మనప్పుడు మనతో ఎవరున్నారు, మన సక్సెస్ కోసం ఎంతమంది మనతో ఉండి అహర్నిశలు కృషి చేశారు, ఇదే ట్రూత్. ఈ ట్రూత్ ఇప్పుడు ప్రపంచానికి తెలియట్లేదు. చాలామంది ఈ మధ్య వచ్చిన సివిల్స్ ర్యాంకర్స్ని కూడా నేను చూస్తూ ఉంటాను. వాళ్ళని అంతకుముందు పట్టించుకొని వాళ్ళంటే ఎవరో తెలియని వాళ్ళు, సక్సెస్ వచ్చిన మరుక్షణం నుంచి పీడిఎఫ్ రిలీజ్ కాగానే వీళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ ఊరు, వీళ్ళ వెనకాల ఏముంది ఒక్క 10 నిమిషాల్లో కనిపెట్టేస్తారు. సక్సెస్ ప్రపంచానికి కావాలి. ముందుగా సక్సెస్ అవ్వగానే వచ్చే మన చుట్టూ ఉన్న కుల సంఘాలు, వీడు మావాడు అనేది అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఈ మావాడు మనవాడు రిజల్ట్ రాకముందు ఎందుకు రాదు, ఇది పెద్ద క్వశ్చన్. మన వాళ్ళకి ఎంతో చేయొచ్చు కదా రిజల్ట్ రాకముందు, వచ్చిన తర్వాత మాత్రం ఎత్తుకెళ్ళిపోతారు. రెండవది, మనం చదువుకున్న యూనివర్సిటీసు కాలేజెస్, మనం చదివేటప్పుడు మన కోసం ఏమీ చేయకపోయినా మన సక్సెస్ రాగానే మాత్రం సన్మానాలను పిలిచి పెద్దగా భారీగా చెప్తారు మేమే చేస్తామని చెప్పి. అయితే ఈ మొత్తం విజయోత్సవంలో ఎవరైతే సక్సెస్ పొందారో వాళ్ళు ఒక యుటోపియన్ వరల్డ్లో ఉంటారు. యుటోపియన్ వరల్డ్లో ఎవరు తీసుకెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏమీ అర్థం కాదు. ఆ విజయోత్సవంలో అన్నీ మర్చిపోతుంటారు. ఎవరైతే పెద్దగా కనిపించారో వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. ఈ మొత్తం దీనిలో ఒక క్వశ్చన్, అసలు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ఇది పెద్ద క్వశ్చన్. అంటే నువ్వు ఈ స్థాయికి రావడానికి మీ వెనకాల ఎంతమంది ఉన్నారు, నీ తల్లిదండ్రులా, నీకు చదువు చెప్పిన వాళ్ళ, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇది పెద్ద క్వశ్చన్. ఇది చాలామంది పాత వాళ్ళందరూ మోజు తీరిపోద్ది అనమాట. అంటే వాళ్ళు ఎవరెవరు మనకి ఏం సహాయం చేశారో ఇవన్నీ కూడా అవుట్డేట్ అయిపోతాయి. కొత్తగా కనిపించే చుట్టాలు, కొత్తగా వచ్చే రిలేషన్షిప్స్, ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి అనమాట. అయితే వీళ్ళు ఒక్కళ్ళైనా నిజంగా నువ్వు కష్టం ఉన్నప్పుడు నీతో ఉన్నారా, మళ్ళీ నీకు ఆ పదవి పోతే నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇవన్నీ లేకపోతే వీళ్ళు ఎంతమందితో ఉంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. విలువలు మనతో ఉండేవాళ్ళు, మనతో పాటు జీవితాంతం కష్టపడేవాళ్ళు, వీళ్ళందరూ తుదిదాకా ఉన్నా లేకపోయినా మనం ఎక్కడున్నా మనతో ఉండేవాళ్ళు మనవాళ్ళు. చాలా ట్రెండింగ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ అయితే సివిల్స్ రిజల్ట్స్ వచ్చాక పీడిఎఫ్ రిలీజ్ అయిన రోజు, అంటే రిజల్ట్ రిలీజ్ అయిన క్షణంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, మన వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళని ఏ విధంగా సన్మానం చేయాలి. ఈ మధ్య అయితే సివిల్స్లో పెద్ద ట్రెండ్, లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువైపోయింది. ప్రొఫెషనల్ గ్రూప్స్, వాడు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ గ్రూప్స్, డాక్టర్ అయితే డాక్టర్స్ గ్రూప్స్, లేకపోతే ఇంకా రకరకాల ప్రొఫెషనల్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ అన్నీ ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఫస్ట్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి వాళ్ళు అంత ముందు ఏం చేశారనేది పట్టదనమాట. తర్వాత ఆ యూనివర్సిటీస్ ఎటువంటి సపోర్ట్ లేకపోయినా సరే రాగానే క్లెయిమ్ చేస్తాయి మా యూనివర్సిటీ నుంచి, మా కాలేజ్ నుంచి వచ్చారని చెప్పి. ఇంకా వీళ్ళు కూడా అవి లార్జర్ పిక్చర్లో కనిపించేసరికి వాళ్ళ ప్రొఫెషనల్ గ్రూప్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, కుల గ్రూప్స్ కానీ, వాళ్ళ ఏరియా మినిస్టర్స్ కానీ వీళ్ళతోనే ఉంటారు. సో ఇది ఎంతవరకు రైటు, మనం నమ్మొచ్చిన విలువలు, మనకు సహాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోయి మనం పూర్తిగా కేవలం ఈ లోకంలో ఉన్న సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చిన ఆడంబరాలతో పడిపోతే మనలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఇంకొకరికి రోల్ మోడల్స్ అవుతారు. మనం ఇంకొకరికి రోల్ మోడల్గా వాళ్ళకు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం అనమాట. సో కాబట్టి చెరువులు నిండంగానే కప్పులు వచ్చేరినట్టు నీ దగ్గర సక్సెస్ ఉంటే అందరూ వస్తారు. ఎవరు లేనప్పుడు నీతో ఎంతమంది ఉన్నారు, రేపు ఇదేమీ లేకపోతే నీతో మళ్ళీ ఎవరు ఉంటారు. ఇదే జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న. జీవితంలో నాకు ఎప్పుడు అపజయం రాదు, నేను ఇంట్లో సక్సెస్ఫుల్, లైఫ్ అంతా నేను ఇలానే ఉంటాను అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇండియాలో ఎవరూ పెద్ద కాదు, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టేజ్కి మీరు చూసారు, రామ్నాథ్ కోవింద్ వెళ్ళిపోయి ద్రౌపది ముర్ము లాస్ట్ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే సక్సెస్ లేనప్పుడు, నువ్వు ఒంటరి అయినప్పుడు నీతో మళ్ళా నీ వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ రారనమాట. ఈవెన్ చాలా వరకు నిన్ను చూసి కేవలం నీ ఐఏఎస్ వచ్చిన తర్వాత, ఐపీఎస్ వచ్చిన తర్వాత, లేదా నువ్వు పెద్ద మినిస్టర్ అయిన తర్వాత నీ పక్కన ఉండేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. నీకేమీ లేనప్పుడు నీ వెనకాలన్న నిన్ను వెన్ను తట్టిన వాడే గొప్పవాడు అనమాట. అలాంటి వాళ్ళని జీవితంలో మర్చిపోవటం అంతకంటే హీనమైన విషయం ఇంకోటి ఉండదు.